చరణ్ కోసం అని చెప్పి పాట కోసం లిరిక్స్ రాస్తానని చెప్పి ఇటు భువన చెప్తుంది కదా! ఇక భువననే రాయాలి అని చెప్పి ఇటు చరణ్ కూడా చెప్తాడు కదా! ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే భువన లిరిక్స్‌తోని రెడీగా ఉంటుంది. చరణ్ నువ్వు లిరిక్స్ అడిగావు కదా! ఇదిగో అని చెప్పి నేను రాశాను అనగానే, "ఏంటి ఇంత ఫాస్ట్‌గా రాసేసావా?" అని చెప్పి అంటుంది సుమలత, అక్షిత. "నేను అంతే ఆంటీ ఏదైనా పని మీద కూర్చున్నానంటే అది అయ్యేదాకా నాకు నిద్ర పట్టదు. అందులో చరణ్ అడిగాక నేనెలా సైలెంట్‌గా ఉంటాను. అందుకే త్వరగా రెడీ చేశాను. తను కూడా ఎక్కువ టైం ఉంటుంది కదా! ట్యూన్ మంచిగా రెడీ చేసుకోవడానికి. అందుకే చేశాను" అని చెప్పి భువన చెప్తుంది. ఆ తర్వాత ఇక భువన ఇదిగో చూడు అని చెప్పి పాటను చూపిస్తుంది. ఏది ఒకసారి పాట పాడు అని చెప్పి అనగానే తను రాసిన లిరిక్స్‌కి ఇక పాట పాడుతూ ఉంటుందనమాట భువన. ఇక భువన పాట పాడుతూ ఉంటే ఇటు చంటి కానీ, అక్షిత కానీ, సుమలత అందరూ ఆ పాటను వినలేక చెవులు మూసుకుంటారనమాట. ఇక చరణ్ కూడా ఇదేంటి పాట ఇలా ఉంది అని చెప్పి ఇంత చండాలంగా ఉంది అని చెప్పి చూస్తూ ఉంటారనమాట. ఇక బామ్మ వీళ్ళంతా కూడా చెవులు మూసుకుంటారు. అయినా కూడా కంటిన్యూగా పాడుతానే ఉంటుందనమాట. తను రాసిన పాట అంత బావుంది అన్నట్టు అనుకోని భువన పాడుతూ ఉంటే ఇక చంటి వచ్చి, "ఆపమ్మా ఆపు. అసల పాటేనా అది? ఏమన్నా బావుందా? చండాలంగుంది. ఆపు" అని చెప్పి గట్టిగా అరుస్తాడు చంటి. ఈ లోపల పోస్ట్ అని చెప్పి పోస్ట్ మ్యాన్ వస్తాడు. ఏంటి ఏమొచ్చింది కొరియర్ అని చెప్పి చంటి వెళ్ళి చూస్తాడనమాట. ఇక చరణ్‌కి లెటర్ వస్తుంది. "అన్నయ్య నీకే అంట ఎవరో" అని చెప్పి అనగానే, "నాకెవరు?" అని చెప్పి చరణ్ తీసుకుంటాడు ఆ లెటర్. ఇక చరణ్ లెటర్ ఓపెన్ చేయగానే అందరూ అక్కడే ఉంటారు. ఓపెన్ చేస్తాడు. "నేను మీ అభిమానినండి. నేను మీకోసం మీరంటే నాకు చాలా ఇష్టమండి. మీ ట్యూన్స్ అన్నా అవన్నీ. అందుకే మీ మీద అభిమానంతోని ఒక మంచి పాట రాసి పంపించాను. మీకెప్పుడైనా ఉపయోగపడితే యూజ్ చేసుకోండి" అని చెప్పి ఇక నేను మీ వీరాభిమానిని అని చెప్పి లెటర్ రాస్తుందనమాట. ఇక ఇప్పుడు బామ్మకి డౌట్ వస్తుంది. పల్లవిని సైగలు చేసి అడుగుతుంది కళ్ళతోనే, "నువ్వేనా?" అని చెప్పి అనగానే, "అవును నేనే" అన్నట్టుగా పల్లవి కూడా మెల్లగా సైగలు చేస్తుంది ఎవరికీ కనిపించకుండా. ఇక ఇటు చరణ్ ఏమో పాట అయితే బాగానే ఉందే అని చెప్పి పాటని చూసి ఇక ఆ పాటకి ట్యూన్ కడుతూ ఉంటాడు. ఎంత బావుంది పాట అని చెప్పి అక్కడున్న వాళ్ళంతా కూడా చాలా బావుంది. ట్యూన్ కూడా బాగా సెట్ అయింది అని చెప్పి అంటూ ఉంటారు. సో, ఇంతే అండి ఇవాల్టి ప్రోమోలో చూపించింది. ఈ ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.